నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ఆరోపణల్లో వాస్తవం లేదు. ఓర్వలేకనే మాపై తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. అక్రమ కేసులు బనాయిస్తూ పరుగు తీస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 255 చదరపు గజాలు కబ్జా చేశారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. కౌన్సిలర్లు భూజేషు, యాదవ్, రాజేందర్, ఓంకార్ ప్రత్యారోపణలు చేశారు. అవన్నీ బాగా ఎందుకని నేను బుక్ చేసే వాళ్ళకు అమ్మినా. దీని ద్వారా అందరూ చెప్పండి. మేము పద్మారావు మరి ఏంటంటే పద్మారావుని అందరు పిలిచి ఖర్చు పెట్టి మాకండి లేకుంటే లేదని చెప్పింది. నేను ఖర్చు పెట్టినాక అన్ని క్లియర్ చేసినాక పిలిచిన. పిలిస్తే ఇక రానేలేదు ఆయన. రాక లండన్లోనే నా మీద కేసు వేసింది. మేము లాయర్ జడ్జి అన్ని క్లియర్ చేస్తే జడ్జి డైరెక్ట్ పిలిపించింది. కాకపోతే బిడ్డ మీద కేసు అయ్యేది, క్రిమినల్ కేసు అయ్యేది అని బాగానే ఒక 2 రోజులు వచ్చింది. మీద కేసు వేయడము, ఇది చేయడము ఆయనకు మొత్తం 30 ఆకులు అంటే అనుకున్న డేట్ అంటే ఆయన ఏం చేసింది, కొన్ని డబ్బులు నా దగ్గర పెట్టింది. నేను నీకు 1 వారం రోజులలో క్లియర్ చేసి ఇస్తాను రాండి. వారం పోయింది, నెల పోయింది, 6 నెలలు పోయింది. ఏమైంది అవుతుంది మొత్తం అయితలేదు, మీరే మాట్లాడి క్లియర్ చేసుకోమంటే కొద్దిగా డబ్బులు ఆపినంటి. ఆ డబ్బులు ఆపినందుకు ఆయన మళ్ళీ నా మీద కేసు వేసింది. డబ్బులు ఇచ్చి సమస్యలు క్లియర్ చేసేసిండు. ఇప్పుడు నాకు సంబంధం లేదు. అప్పట్లో నేను చాలా పెట్టినాను, 40-50 లక్షలు పెట్టినా. అది అయిపోయినాక మళ్ళీ అప్పుడు వచ్చి నా చెక్స్ రిటర్న్ ఇవ్వండి, నీ మిగతా డబ్బులు తీసుకోమని చెప్పిన. చెప్తే అప్పుడు ఏం చేసింది, ఇక వాడి పత్తలకి కేసు వేసింది. దాని మీద కేసు వేస్తే కోట్ల ఓట్లాడితే మొత్తం ఇచ్చిన డబ్బులు అన్నితో సహా అలా రాసి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది. ఈయనకు డబ్బులు కొన్ని ఆపుకొని రిజిస్ట్రేషన్ తీరా టైం ఏమైంది, డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఇవ్వాల్సిన దానికంటే డబ్బులు అయిపోయినాయి. అంటే ఆడ ఉన్న డబ్బులలో కానీ ఇంకా మీద ఒక వేరే పెట్టుడు కొంతమంది బొందలు కానీ వాళ్ళకి ఏంటంటే అరగంగా క్లియర్ చేసి తీరా ఆయన పోతే ఆయన అడ్రస్ లేదు, ఏం లేదు. ఇక ఇప్పుడు 30 లక్షలు ఉన్నాయి కానీ 3 వ్యక్తి, 4 వ్యక్తి, 5 వ్యక్తి కొనుక్కుంటూ వెళ్తుంటారు. ఇట్లా ఎంతమంది పైన కేసులు పెడతారంటే పోలీసు వాళ్ళు. కాబట్టి నర్సాపూర్ పోలీసులు కాకుండా మొత్తం మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం సివిల్ సెటిల్మెంట్లలో ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. సివిల్ సెటిల్మెంట్లు కనుక సాధ్యం కాకపోతే వెంటనే వ్యాపారస్తుల పైన కేసులు పెట్టేటువంటి ప్రక్రియ మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఈరోజు కంకణం కట్టుకొని చేస్తాం. కాబట్టి అమాయకులైనటువంటి వాళ్ళపైన, వ్యాపారస్తుల పైన ఇట్లాంటి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? దాన్ని మళ్ళీ దాని పత్రికా రూపంలో పంపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ డబ్బులు ఇవ్వండి, సెటిల్మెంట్ చేయనటువంటి ఫోన్ కాల్స్ కూడా మాకు చాలా అనేకంగా వస్తున్నాయి. మేము ఇచ్చినటువంటి పిటిషన్లని, హెరాస్మెంట్ చేసినటువంటి పిటిషన్లు ఎక్కడా కేసు చేయలేదు పోలీసు వాళ్ళు. దానికి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎస్పీ గారు కూడా పంపించడం జరిగింది. కానీ ఏదైతే మేము బాధితులమవుతున్నామో, ఇక్కడ మేము డబ్బులు ఇచ్చి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఉంటామో, 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తికి వత్తాసు పలుకుతూ ఈరోజు అమాయకుల పైన, ఏదైతే వ్యాపారస్తుల పైన ఈరోజు కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి ఇతను ఎవరైతే సదరు వ్యక్తి, ఇతను ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటున్నాడో, ఒకటే భూమిని 2కి 3కి అమ్మినటువంటి సందర్భాలు ఇతని పైన ఉన్నాయి. ఇతను ఇంతకుముందు 2-3 కేసులలో ఉంటే ఇతని పైన లుకౌట్ నోటీస్ పోలీస్ వాళ్ళే జారీ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తులకు ఈరోజు పోలీసులు వత్తాసు పలుకుతూ ఇట్లా రాజకీయ నాయకుల పైన, పలుకుబడి కలిగినటువంటి నాయకుల పైన కేసులు బనాయిస్తూ సివిల్ సెటిల్మెంట్, ప్యూర్లీ ఇది సివిల్ సెటిల్మెంట్ చేయాలి, పోలీస్ ద్వారా సివిల్ సెటిల్మెంట్ చేయాలనే పద్ధతిలో ఈరోజు కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి పత్రికాముఖంగా తెలియడం ఏంటంటే యావత్ మొత్తం మెదక్ జిల్లా యంత్రాంగం, ఒకటి నర్సాపూర్ పోలీసే కాదు, వీటిలో పై స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఇట్లాంటి వ్యవహారాల లోపల మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా అన్నీ కూడా ఎట్లయితే సేల్ డీడ్స్ జరిగినాయో, కోర్టుకు సంబంధించినటువంటి కాంప్రమైజ్ జరిగింది, కోర్టులో జడ్జిమెంట్ కాపీ ఉంది, అవన్నీ కూడా మీకు అందజేస్తాం. ఒకసారి మీరు పరిశీలించి పోలీసులు మా మీద ప్రెషర్ ఉంది, ఉన్నతాధికారుల ప్రెషర్ ఉంది. మీరు సెటిల్మెంట్ చేసుకుంటలేరు, డబ్బులు ఇస్తలేరు, ఏమైనా సెటిల్మెంట్ చేసుకోండి, ప్రెషర్ ఉంది అనే రకంగా డైరెక్ట్ మాట్లాడుతున్నారు పోలీసులు. ఇక్కడ తప్పకుండా దీన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకెళ్ళే పని చేస్తాం. ఏదో ఒత్తిడి కారణం చేసింది కాబట్టి మమ్మల్ని ఎక్కడ కూడా సరెండర్ చేయలేదు. సరైన రిస్పెక్ట్ ఇచ్చింది మమ్మల్ని. మీరు స్క్వాష్ చేస్తే ఎగిరిపోతుంది. చిన్న మేము అడ్వకేట్స్ కూడా కొట్టాం, ఇది ఉట్టిగానే ఎగిరిపోతుంది, ఏం కాదు భయం రిక్వెస్ట్ చేసారు పోలీసు. అది కూడా వేసినాం మేము. ఎందుకంటే వాళ్ళే చెప్పారు పోలీసులు, ఇది ఉత్తగానే ఎగిరిపోతుంది ఈ కేసు, వాడు మోసం చేస్తున్నారు. మేమేంటంటే పత్రికాముఖంగా చెప్తున్నాం, వానికి ఏమైనా డబ్బులు ఉంటే, వానికి ఏమైనా డబ్బులు కాకుంటే చట్టపరంగా వాడు ఎగ్జిక్యూటివ్ చేసి 605 గజాలు. ఇక్కడ ఆయన ఒక బంధువుడు ఉంటాడు,
ఆయన బంధు నర్సాపూర్ ఉంటాడు, ఆయన ద్వారానే ఇది డీలింగ్ చేసి 2% కమిషన్ తోటి ఆ భూమిని ఇక్కడ ఈయనకు అమ్మిరు. ఈయనకు అమ్మిన భూమిని మేము కొన్నాం. కొనడం లోపల తప్పేముంటుంది? కాబట్టి మేము మొత్తంగా మీకు చెప్తున్నాం ఏంటంటే పోలీసులు అత్యుత్సాహంతో కేసు అయింది. సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఒక ల్యాండ్ రావుగారికి అమ్మిండు చౌరస్తాలో. అమ్మిన తర్వాత అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తాను. వీళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ప్రయోగ చేసినాక రిమైనింగ్ డబ్బులు ఇస్తాను. రిజిస్ట్రేషన్ డబ్బులు తీసుకున్న తర్వాత ఆయన లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే పూర్తి సమస్యలను కూడా రామారావు గారు భుజస్కంధాలను తీసుకొని రామారావు గారు ఎన్నైతే డబ్బులు బాకీనో అన్ని డబ్బులను ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చేయలేకపోతే ఆ సమస్యలని క్లోజ్ చేసిన తర్వాత ఈయన అప్పుడు క్లోజ్ అయినాయి కాబట్టి ఆయన చేసిన ఏదో కోర్టులో అయితే నా డబ్బులు బాకీ అని ఏదైతే కేసు వేసిండో ఆ కేసు విడ్రా పెట్టుకున్నంటే సేల్ కన్సిడరేషన్ అయిపోయింది, విడ్రా కూడా విడ్రా పెట్టుకున్న తర్వాత ఆయనకున్న ప్రాపర్టీస్, ఆయనకు నర్సాపూర్లో ఇంకా అనేకమైన ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళ దాయాదులకు వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ ఇంకా 3 చోట్ల ఉన్నాయి. వాటిని అన్నిటినీ క్లోజ్ చేసుకోలేక, వాళ్ళ దాయాదులతో క్లోజ్ చేసుకోలేక ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ఆయన కోర్టులో కూడా ఒక పిటిషన్ వేసి కోర్టులో కూడా నాకు రావాలనుకున్న సందర్భం లోపల పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కేసు సివిల్ సూట్ అనేది కేసు నడుస్తుంది కోర్టులో. అంటే నేను డబ్బులు బాకీ అంటే రామారావుని అడుగుతున్నాను. ఎక్కడ అడుగుతున్నది? కోర్టులో అడుగుతున్నాను. అడ్వకేట్ని పెట్టి అడుగుతున్న సందర్భం లోపల ఆ ప్రొసీజర్ని నడుపుతూ మళ్ళీ ఒక ప్రొసీజర్ ఏంటంటే కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా సివిల్ మ్యాటర్ లోపల పోలీసు ఇన్వాల్వ్మెంట్ కావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కేసులో ఒక నంబర్ అయింది, కేసులో సివిల్ మ్యాటర్ లోపల ఒక నంబర్ అయిపోయింది. అంటే రామారావు గారు డబ్బులు బాకీ, ఎవరికి? లక్ష్మణరావు బాకీ అని చెప్పి ఒక వ్యవహారం కోర్టులో నడుస్తుంది. ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాకముందు నడుస్తున్నప్పుడు కూడా మళ్ళొకసారి వచ్చి ఆయన ఒక ఐజీ స్థాయి అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ నేను ప్రవాస భారతీయుని అని చెప్పేసేసి ఐజీ స్థాయి అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అక్కడ నుంచి పోలీస్ అధికారి మేము వచ్చినాం. మా మీద కేసు పెట్టినప్పుడు మీకు ఎందుకు మీ మీద వచ్చిందని చెప్తే మేము గతంలో శివప్రసాద్ గారిని కలిసినాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మణ్ రావు అనేట ఆయన ముఖం కూడా చూడలేము. మేము లక్ష్మణ్ రావు అంటే ఆయన మనకు తెలియదు. మేమైతే ల్యాండ్ ఉన్నామో మేము కొన్న ల్యాండ్ ఈసీ లోపల సబ్ రిజిస్టర్ నర్సాపూర్ లోపల ఈసీ లోపల షో అవుతుంది, ప్రాపర్టీ క్లియరెన్స్ ఉంది, రెడీ టు రిజిస్ట్రేషన్ ఉంది. మేము దాంట్లో ఎక్కడ కూడా లిటికేషన్స్ లేవు, కోర్ట్ ఆర్డర్ కాపీస్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు లేవు. కాబట్టి మేము ఏం చేసినామంటే అది డాక్యుమెంట్ రామారావు గారు ఏదైతే డాక్యుమెంట్ లక్ష్మణరావు గారు తను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఆ డాక్యుమెంట్ ఆధారం ప్రకారం మేము ల్యాండ్ కొన్న తర్వాత మేము అక్కడ మాకు లక్ష్మణరావుకి ఎటువంటి సంబంధం లేదు. వీరితో సంబంధం ఉన్న రామారావు గారితో సంబంధం ఉన్న డబ్బుల బాకీ మియాపూర్ కోర్టులోనే సార్, మియాపూర్ కోర్టులో కూడా ఆయన విడ్రా పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ ల్యాండ్ క్లియర్, ఇక్కడ కబ్జా అనే విషయమే లేదు. కబ్జా అనేది ఒకవేళ ఉంటే వారు కోర్టుకు వెళ్ళి మా కబ్జాని మేము ఏమైనా కబ్జా చేస్తే కోర్టు నుంచి వారు విడిపించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇక్కడ నర్సాపూర్ పోలీసులు ఐజీ స్థాయి అధికారులు అత్యుత్సాహం కారణం చేత, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు, పోలీస్ అధికారులు మాత్రం చెప్పారు, సార్ కోర్టులో కేసు ఉండగా మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారంటే మాకు ఒక పోలీస్ ఆఫీసర్ ఒత్తిడి చేస్తుండ్రు, వాడు పోయి అక్కడ కూర్చుంటుండు లక్ష్మణరావు అంటాడు అని డైరెక్ట్ మాకు చెప్పిండు. అది మీరు కూడా చెప్పి మా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి మమ్మల్ని బ్లాక్మెయిలింగ్ చేస్తూ లండన్ నుంచి ఫోన్ చేసి మీరు ఇన్ని డబ్బులు ఇరి, మీరు 2 కోట్లు ఇరి, ₹1 కోటి ఇరి అని చెప్పి బ్లాక్మెయిలింగ్ చేస్తూ మాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. మేము కూడా ఒక పిటిషన్ మాకు ఇట్లా థ్రెట్ ఉంది ఆయన తోట అని చెప్పి మేము ఒక పిటిషన్ నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు కూడా కేవలం అధికారుల అత్యుత్సాహం, అధికారుల ప్రోద్బలంతో ఆ కేసు నమోదు చేసింది. ఎక్కడ కూడా కోర్టు రిజిస్టర్ చేయమలే, పోలీసు వాళ్ళు పెట్టిన దాన్ని ఛార్జ్ షీట్ చేసినాం. కోర్టులో వాడు ప్రైవేట్ పిటిషన్ వేయలే, ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద ఈ ల్యాండ్ కబ్జా అనేది లేదు, కేవలం డాక్యుమెంట్ ద్వారా డబ్బులు తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ చేసిండు, ఆయన చేసిన రిజిస్ట్రేషన్నే మేము కొన్నాం. దీనిలో ఎక్కడ కబ్జా లేదు. మనం కొన్న ల్యాండ్ మనం కబ్జా కోవాలి కదా, ఖచ్చితంగా మేము వెళ్ళాం కబ్జా. ఇంకా వాళ్ళ దాయాదులకు ఇంకా ప్రాబ్లం ఉంటే మేమే వాళ్ళతో కాంప్రమైజ్గా సిద్ధంగా ఉన్నాం. ఈ లక్ష్మణరావు అనేటోడు ప్రవాస భారతీయుడు వాళ్ళ అన్నదమ్ములకు మోసం చేసి పోయిండు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మాతో ఉండిపోయింటే మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి విషయం ఏంటంటే కేవలం డబ్బుల్ని పొందాలి, మా మీద ఒత్తిడి ఇచ్చి ఒకసారి పోలీసులతో ఒత్తిడి కోర్టులో వేసిండు, అక్కడ నడుస్తలేదు, పోలీసులతో ఒత్తిడి చేసిండు, అక్కడ కూడా ఫెయిల్ అవుతుండు. ఇప్పుడు ప్రెస్లో పెట్టేసేసి ఏంటంటే మా విలువలు దెబ్బతీయాలి, దీంట్లో రాజకీయ ఒత్తిడి చాలా ఉంది. కొందరు మా రాజకీయ ఎదుగుదలను కూడా ఓర్వలేక కొందరు ఆయన లక్ష్మణరావు సపోర్ట్ చేస్తూ మా మీద ఒత్తిడి చేసి ఎఫ్ఐఆర్ చేయించినారు. ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత మా మీద ఎఫ్ఐఆర్ కాపీ అయింది కదా, మా నలుగురు మీద ఎఫ్ఐఆర్ కాపీ అయినప్పుడు
కనీసం చార్జ్ షీట్ వేసే ముందు నోటీసులు ఇచ్చారు వాళ్ళు. వాడే నోటీసులు ఇచ్చుకొని వాడే పోస్టర్లు వేసుకొని ఆ నోటీసులు సర్వ్ చేసినట్టు చేసేసారు. ఒక నోటీసులు రాలు, మళ్ళీ ఒక నోటీస్ పోలీస్ స్టేషన్లో నోటీసులు తీసుకొని మొన్న అవేనే చేసారు. పోలీస్ స్టేషన్ సంతకాలు పెట్టాం. ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ వేసే ముందు ఒకరోజు ముందు మేము సంతకాలు పెట్టాం. మొత్తం మీద ఎన్ఆర్ఐ అంటే ఆయనకు డిపార్ట్మెంట్లో ఉన్న ఒక పెద్ద అధికారి సపోర్ట్ చేయాలనుకుంటారు కాబట్టి చట్టంలో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఒక ఐజీ స్థాయి అధికారి ఆయన ఈరోజు ఐజీ స్థాయి అధికారి షిఫ్ట్ కూడా అయ్యిండు ఇట్లనే మీదకల కొన్ని అల్లాల లోపల అది చేస్తే. కాబట్టి మేమేమంటున్నామంటే మనమేమంటామంటే ఇది సివిల్ సూట్ అనేది ఆయన రామారావు మీద ఒక పిటిషన్ ఫైల్ చేసిండు. పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరమే లేదు. అది కూడా కేసు నెంబర్ కూడా మేము ఇచ్చినాం. వాళ్ళకు కేసు నెంబర్ ప్రకారం పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పినాం. మరి ఎందుకు చేస్తున్నాం సార్ కేసు ఇచ్చిన అంటే మాకు ప్రెజర్ ఉంది బై. ఈజీగా చెప్తున్నారంటే ప్రెజర్ ఉంది బై.